సాధారణంగానే తై అమావాస్య అత్యంత విశేషమైనటువంటిది. ప్రయోగాది బాధలు కావచ్చు, నరఘోష, రోగపీడ, రుణబాధ ఇలాంటి ఏదైనా కూడా అత్యంత విశేషంగా పరిహారం చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి అమావాస్య. ఎలాంటి దృష్టి దోషాలు కావచ్చు, ఎలాంటి నరపీడ కావచ్చు, ప్రయోగాది బాధలు ఏవైనా కూడా ఆ అమావాస్య కల్పవృక్ష నరసింహస్వామి వారి యొక్క దర్శనం, ఇక్కడ స్వామివారి సన్నిధిలో తీసేటువంటి దిష్టి కావచ్చు, హోమం, ఇవన్నీ అత్యంత విశేషం. అది ఆదివారం కలిసి రావడం అనేటువంటిది మనందరి భాగ్యం. అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నరసింహస్వామి వారిని తై అమావాస్య, చొల్లంగి అమావాస్య నాడు దర్శించి స్వామి సన్నిధిలో ముడుపు కట్టి సకల మనోభీష్టాలు నెరవేరాలి అని, ప్రయోగాది బాధలేవి ఉండకూడదని, రోగ రుణ శత్రు బాధలేవి ఉండకూడదని స్వామిని దర్శించి ఆనాడు స్వామి సన్నిధిలో ఇచ్చేటువంటి తీర్థాన్ని తీసుకోవడం అత్యంత విశేషం. అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు చొల్లంగి అమావాస్య నాడు జనవరి 18 నాడు భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నరసింహస్వామి వారిని దర్శించండి, సకల శుభాలను పొందండి. దీపం వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలండి అంటే బియ్యం పిండి పంచదారను కూడా పొడి కింద చేసి ఆ రెండు కలిపి అందులో యాలకుల పొడి కలపండి. కలిపి ఒక చిన్న పళ్ళెంలో వేసి, పళ్ళెంలో చిన్న గుంటలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి అప్పుడు ఆ దీపం పెట్టండి ఆ నేతిలో. ఇది మొట్టమొదటి పని చేయాల్సి. తర్వాత ఏం చేస్తారంటే, ఇంట్లో ఎవరికైనా దీర్ఘకాలికమైన వ్యాధులు ఉన్నాయనుకోండి, వాళ్ళకి వెండితో ఒక కడియం చేయించి అప్పుడు స్వామి ముందు కూర్చుని సంకల్పించి, స్వామి నీ దయ వల్ల కనుక ఈ వ్యాధి తగ్గి మాకు మళ్ళీ స్వస్థత చేకూరితే తిరువళ్ళూరు వచ్చి నీ దర్శనం చేసుకుంటాము, ఈ కడియాన్ని అక్కడ హుండీలో వేస్తాము అని సంకల్పం చేసి అప్పుడు స్వామికి పూజ చేయండి. మీరు మామూలుగా చేసే పూజ విష్ణు సహస్రనామం వచ్చింది అనుకోండి, చక్కగా విష్ణు సహస్రనామం చదువుకోండి. అలాగనే ఆ రోజు చేయాల్సిన మూడో పని ఏమిటి అంటే, మీ ఇంటి దగ్గరలో ఏదైనా చెరువు ఉందనుకోండి అక్కడ కానీ, లేకపోతే చెరువు లేకపోతే బావి ఉందనుకోండి అక్కడ కానీ, బావి కూడా లేకపోతే మీ ఇంట్లోనే ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టుకుని ఆ నీళ్లలో కానీ ఇంటిల్లిపాది ఒక్కొక్క బెల్లం మొక్క తీసివేయండి. ఆ నీటికి ప్రదక్షిణం చేసి ఆ తిరువళ్ళూరులో ఉన్న పుష్కరిణికి చేస్తున్నాము అన్నట్టుగా సంకల్పించి అందులో ఒక బెల్లం మొక్క వేయండి. ఇలాగా ఆ స్వామిని ఆరాధించాలన్నమాట. ఆ తర్వాత పూజ అంతా అయిపోయి దీపం కొండెక్కిశాక ఆ ప్రసాదం అంతటిని కలిపేసి చిన్న చిన్న ఉండలు చేసి ఇంట్లో అందరూ తినేయండి. ఆవు నెత్తితో కలిపితే చిన్న ఉండల కింద తయారవుతుంది కదా, తీసేసుకోండి ఆ ప్రసాదం. తర్వాత వ్యాధి నెమ్మదించాక తిరువళ్ళూరు వెళ్ళి తప్పకుండా హుండీలో ఆ కడియం వేసి స్వామి దర్శనం చేసుకోండి. మార్గశిర అమావాస్య రోజు పిల్లలకు దిష్టి తీయడం శుభమని పెద్దలు చెబుతారు. ఈ రోజున ఒక చిన్న పాత్రలో 2 ఎండు మిరపకాయలను, కొంచెం ఆవాలను, చిటికెడు ఉప్పును వేసి మీ పిల్లలకు దిష్టిని తీయాలి. మార్గశిర అమావాస్య రోజు సాయంత్రం 9 గంటలు దాటిన తర్వాత మీ ఇంట్లో పిల్లలకు 21 సంవత్సరాల లోపు పిల్లలకు ఆడవారైనా మగవారైనా పిల్లలకు ఎవరికైనా సరే ఈ విధంగా దిష్టిని తీయాలండి. ఇలా దిష్టిని తీసిన తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో వీటిని పాడవేసి రండి. పిల్లలకు కాళ్ళు చేతులు కడగండి. ఇలా చేయడం వల్ల దృష్టి దోషం తగ్గుతుంది. అలాగే మీరు పిల్లలకు దిష్టిని తీసిన తర్వాత నుదుటిపైన పసుపు, చందనం బొట్టును పెడితే శుభం చేకూరుతుంది. పిల్లలకు రక్షణ, ఇంటికి శాంతి కలుగుతుంది. జనవరి 18 ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు చేయవలసిన, చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు ఖచ్చితంగా గోల్డ్ తీయకూడదు, షేవింగు ఇలాంటివి చేసుకోకూడదు, నల్ల దుస్తులు ధరించకూడదు, 4 కూడళ్లు కరిసే రోడ్ల దగ్గర అస్సలు తిరగకూడదు. ఎందుకంటే అందరూ దిష్టి తీసుకొని అక్కడ వేస్తారు, వాడికున్న చెరి ప్రభావం అంతా కూడా మీకు వస్తుంది కాబట్టి. ఇక ఈరోజు నూనెలు, నల్ల నువ్వులు ఇలాంటివి మీరు ఇంటికి తెచ్చుకోకూడదు. ఇనుప వస్తువులు, చెప్పులు కూడా తెచ్చుకోకూడదండి. ఈరోజు ఇలా తెచ్చుకుంటే దరిద్రం అనుభవించవలసి వస్తుంది ఈ వస్తువులు గనక తెచ్చుకుంటే. ఇక చేయాల్సిన పనులు ఏమిటంటే, మీకున్న పితృదోషాలు, శని దోషాలు పోవాలంటే కాకికి అన్నం పెట్టండి. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక లక్ష్మీదేవి దగ్గర ఈరోజు ఖచ్చితంగా దీపాన్ని వెలిగించండి. ఈరోజు ఆదివారం కదా అని చికెన్ తినకండి. ఈరోజు చికెన్ నిషిద్ధము. ఎందుకంటే ఈరోజు చికెన్ తినటే మనలో ఉన్న ప్రాణశక్తి అనేది తగ్గిపోతుందన్నమాట. ఇక నరదిష్టి అనేది మీ ఇంటిపై ఎక్కువ ఉంది అనుకున్నట్లయితే ఒక బూడిద గుమ్మడికాయ తెచ్చుకొని దాని మీద దీపం వెలిగించి ఇంటికి దిష్టి తీసి పగల కొట్టేసేయండి. ఈ అమావాస్య రోజు ఆడవాళ్ళు ఎర్రటి గాజులు గనక ధరిస్తే వారికి ఉన్న దిష్టి దోషాలు ఏమైనా కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.